ఈరోజు మనం దానిలో వర్డ్‌ప్రెస్ ఎంటర్ అయినాక దానిలో మనం మెయిన్ సెట్టింగ్స్ ఏముంటాయో అని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో, ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మీకు నేను కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ మీకు వీడియోలోనే చూపిస్తా. ఏమేమి చేయాలా మనం వర్డ్‌ప్రెస్‌లో మెయిన్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలా? సో, థీమ్స్ ఏమేమి పెట్టాలి? అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ ఇప్పటివరకు మీరు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో, కింద నేను డిస్క్రిప్షన్‌లో నేను యూట్యూబ్ లింక్ అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా పెడతాను. సో, అక్కడికి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనకు వెబ్‌సైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో, ఇది వర్డ్‌ప్రెస్ ఇది. సో, ఇది చాలా మందికి తెలుసు అనుకుంటాను. సో, ఇక్కడ మనకు మెయిన్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకు. ఇప్పుడు ఈ సెట్టింగ్ ఇది ఉంది కదా! ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడికెళ్ళినాక జనరల్ రైటింగ్ ఇక్కడ ఉంటది. మనం ఇక్కడికెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేసేయాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఈడ అవసరం ఉన్నది. ఇప్పుడు రీడింగ్‌లోకెళ్ళాలి. ఇప్పుడు రీడింగ్ ఒక్క నిమిషం. సారీ ఫ్రెండ్స్. సెట్టింగ్స్ అండ్ రీడింగ్. రీడింగ్‌లోకెళ్ళినాక ఇక్కడ మనకు స్టాటిక్ పేజ్ అని పెట్టేయాలి. ఇక్కడ హోమ్ పేజ్ దగ్గర మనం హోమ్ పేజ్ అని పెట్టాలి. ఇక్కడ హోమ్ అని ఉంటది వస్తది. మనం ఎప్పుడైతే హోమ్ పేజ్ మనం యాడ్ చేస్తామో ఇక్కడ మనకు హోమ్ అని వచ్చేస్తది. అండ్ పోస్ట్ పేజ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో మనకు పోస్ట్ పేజ్ అని వస్తది. సో, అది వచ్చినాక మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేసేయాలి. అది అయిపోయినాక తర్వాత ఇక్కడ పర్మాలింక్స్ అని ఉంటది. సో, అది ఓపెన్ చేయాలి. పర్మాలింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అని ఉంటది. సో, దానికి మనము ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వేరేదేది పెట్టినా కూడా మనకు అంత క్లారిటీ అంటే మనకు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు పోస్ట్ నేమ్ పెట్టామనుకో, ఇప్పుడు ఏదైనా పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఓల్డ్ స్మోక్ షాప్ FL.com ఉంది కదా! WP ఆప్షన్స్ పర్మాలింక్ అని కనబడుతుంది. అదే ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ పేజ్ పెడితే మనకి ఇక్కడ పేరు కనబడదు సరిగా. సో, అందుకే మనం పోస్ట్ నేమ్ పెట్టుకుంటేనే మనకు ఏ పేజ్ క్రియేట్ చేసినా మనకు క్లియర్‌గా మనకి ఇక్కడ కనబడుతుంది. మనం ఇప్పుడు ఈ పేజ్ క్రియేట్ చేస్తున్నామని మనకు తెలవడానికి మనకి ఈ పోస్ట్ నేమ్ పెట్టుకోవాలి. సో, ఇది అయిపోయినాక తర్వాత అపియరెన్స్‌లోకెళ్ళాలి. సో, అక్కడ మనం థీమ్ కూడా మనం కొంచెం సెట్ చేసుకోవాలి. థీమ్ సెట్టింగ్ ఉంటది. అది చూపిస్తాను. ఇక్కడ అపియరెన్స్ ఉంది కదా! సో, ఇక్కడ థీమ్స్ అని క్లిక్ చేసి యాక్టివ్ 2025 లేకపోతే హలో ఎలిమెంటర్ అని మనం యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం ఇది. సో, హలో ఎలిమెంటర్ అని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ స్టోర్ ఫ్రంట్ అండ్ బూస్టిఫై ఇవి మనకు ఉన్నది. ఇది ఇది దేనికి యూజ్ అయితదంటే ఇది స్టోర్ ఫ్రంట్ అండ్ బూస్టిఫై మనకు దేనికి యూజ్ అయితదంటే కామర్స్ అంటే షాప్ వెబ్‌సైట్స్ తయారు చేస్తాం కదా! సో, దానికి మనకు ఇది స్టోర్ ఫ్రంట్ అండ్ బూస్టిఫై అనేది మనకు అవసరం అయితది. సో, మనకిది అవసరం ఉన్నదిప్పుడు. సో, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టెంప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు టెంప్లేట్స్ ఎలిమెంటర్ ఉంటది కదా! ఎలిమెంటర్ సెట్టింగ్స్ ఇవంతా మనకు అవసరం ఉన్నది. అంటే మెయిన్ మనం ఏదైనా ఇప్పుడు వర్డ్‌ప్రెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకిది అవసరం ఉంటది. సో, ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు టెంప్లేట్ కిట్స్ ఉంటాయి కదా! టెంప్లేట్ కిట్స్ ఇప్పుడు ఉంది కదా! ఇప్పుడు టెంప్లేట్స్ సేవ్డ్ టెంప్లేట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు యాడ్ న్యూ టెంప్లేట్స్ అని ఉంది. సో, ఇక్కడ నుంచి మనం ఏదైనా టెంప్లేట్స్ అనేది క్రియేట్ టెంప్లేట్స్ తీసుకోవచ్చు. లేదా క్రియేట్ మనకు అవసరం ఉన్నది. ఇప్పుడు ఇంపోర్ట్ టెంప్లేట్స్ ఉంటాయి. ఏదైనా టెంప్లేట్స్ డౌన్‌లోడ్ చేస్తాం కదా! ఎన్వెంట్ టెంప్లేట్స్. ఇక్కడ మనకి ఎన్వెంట్ అంటే ఇలా ఉంటది. మీకు చూపిస్తాను ఇది ఎన్వెంట్ మనకి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డైరెక్ట్ షార్ట్‌కట్‌లో మనకి ఇక్కడ పెట్టేసాను. సో, ఇలా ఉంటది మనకు ఆల్ ఐటెమ్స్. సో, ఇక్కడ మనకు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ వర్డ్‌ప్రెస్ టెంప్లేట్స్ అని మనం వర్డ్‌ప్రెస్ థీమ్ టెంప్లేట్స్ అని సెర్చ్ చేయాలి అంతే మనం. మనకేం అవసరం ఉంటే మనకి ఇక్కడ సెర్చ్ చేసి మనకి ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ మనకు అన్ని టెంప్లేట్స్ కిట్స్ అని మనకొస్తాయి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే
వెబ్ టెంప్లెట్స్ అని పెట్టుకోవచ్చు. మనకిప్పుడు ఏం చేయాలంటే వర్డ్‌ప్రెస్ టెంప్లెట్స్ అని ఉంది కదా! ఇప్పుడు టెంప్లెట్స్ మనం సెర్చ్ చేయాలి ఇక్కడ. టెంప్లెట్స్ అని మనం సెర్చ్ చేస్తే మనకు అన్ని టెంప్లెట్స్ అనేది వస్తాయి ఇక్కడ. సో, ఇలా వచ్చేసాయి కాబట్టి మనం ఏ టెంప్లెట్స్ కావాలనుకుంటున్నామో మళ్ళీ ఇక్కడ మనము సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా కార్‌కి సంబంధించింది. కార్ టెంప్లెట్స్ సెర్చ్ చేస్తే మనకు కార్‌కి సంబంధించినవి అన్ని టెంప్లెట్స్ వస్తాయి. సో, అట్లా ఏదైనా గాని మనము ఇప్పుడు మనకి ఏ సైట్ మనం చేయాలనుకుంటున్నామో దానికి మనము ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేసి మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ డౌన్‌లోడ్ ఉంటది. సో, డౌన్‌లోడ్ చేసేసి డౌన్‌లోడ్ అంటే ఇప్పుడు మళ్ళా దానికి మనము సబ్‌స్క్రైబ్ చేయాలా? సో, మనం పైసలు అంటే ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. మనీ ఉంటే మనము మనీ కూడా పే చేసి మనము టెంప్లెట్స్ అన్ని ఫాస్ట్‌గా బిల్డ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ తోటి మనకు ఫాస్ట్‌గా బిల్డ్ అయిపోతది మనకు. ఏ సైట్ అయినా గాని ఫాస్ట్‌గా అయిపోతది. 1 డే‌ల టోటల్ మొత్తం వెబ్‌సైట్ అనేది మొత్తం అయిపోతది 1 డే‌లో. సో, ఇట్లా ఉంటది. సో, ఇప్పుడు మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేస్తాం కదా! సో, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఉన్నాయి ఫ్రీగా. సో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఉంది కదా! సో, ఇంపోర్ట్ నుంచి ఇప్పుడు చూజ్ ఫైల్ ఇక్కడ ఉంది కదా! సో, ఇంపోర్ట్ నౌ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు అవసరం ఉన్నది. ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏదైనా టెంప్లెట్స్ కావాలి ఇప్పుడు. ఇప్పుడు బ్రెడ్ మిల్, బేకరీ, కేక్ ఎలిమెంటర్ టెంప్లెట్ మనకు కావాలి కాబట్టి సో, ఇక్కడ ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అనేది అయిపోతది. సో, ఇక్కడ అయిపోయినాక కంటిన్యూ అది సెర్చ్ చేసేస్తే ఎనేబుల్ అని పెట్టేసినామంటే ఇప్పుడు మనకు టెంప్లెట్ అనేది మనకు ఇక్కడ సేవ్ అయిపోతది. సేవ్ సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలో ఇంకో వేరే వీడియోలో చెప్తాను. సో, ఒకవేళ ఇది మీకు చూపిస్తే మళ్ళా ఫుల్ లెంతీ అయిపోతది. సో, ఇప్పుడు ఇది అస్తలేదు. ఇప్పుడు టెంప్లెట్ ఇది కరెక్ట్ ఫైల్ లేనట్టుంది. నేను ఇంకా వేరే వీడియోలో ఇంకా టెంప్లెట్ ఎట్లా చేయాలన్నది మీకు చూపిస్తాను. సో, ఇది వీడియో ఇంతే గైస్ ఇది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, థాంక్ యూ గైస్.